హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే మన లైఫ్లో గ్రేట్గా అవ్వడం అనేది లక్ వల్ల కాదు, అది మన చేతుల్లోనే ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. పదండి చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి, మనలో చాలా మందికి అప్పుడప్పుడు ఇలా అనిపిస్తూ ఉంటుంది కదూ. ముఖ్యంగా స్కూల్ ఎగ్జామ్స్ టైంలో అయితే, అమ్మో ఈసారి క్వశ్చన్ పేపర్ ఈజీగా రావాలి దేవుడా అని దండం పెట్టుకుంటాం. కరెక్టేనా? అంటే మన సక్సెస్ మన చేతుల్లో లేదు, అంతా లక్ మీదే ఆధారపడి ఉంది అని మనమే అనుకుంటామన్నమాట. ఇలా లక్ కోసం వెయిట్ చేయడం చాలా ఈజీగా కంఫర్టబుల్గా అనిపిస్తుంది కదూ. కానీ నిజానికి ఇది ఒక ట్రాప్ లాంటిది. మనకు తెలియకుండానే మనం అందులో ఇరుక్కుపోతాం. అన్నీ అవే జరగాలి అని అలా చూస్తూ ఉండిపోతాం. చూసారా, ఈ మాటలు మనకు చాలా బాగా తెలిసినవే కదా. ఒక స్టూడెంట్ ఏమనుకుంటాడు, పేపర్ ఈజీగా వస్తే పాస్ అయిపోతాను. ఒక ఎంప్లాయీ, మా బాస్కి నేను నచ్చితే ప్రమోషన్ వస్తుంది. ఒక బిజినెస్ ఓనర్, మార్కెట్ బాగుంటే డబ్బులొస్తాయి. ఇలా అనుకోవడం వెనుక ఒక చిన్న లాజిక్ ఉంది. ఏంటంటే, ఒకవేళ ఫెయిల్ అయితే నా తప్పు కాదు, నా లక్కే బాగోలేదు అని మనల్ని మనం కన్విన్స్ చేసుకోవచ్చు. అంటే ఫెయిల్యూర్ భయం నుంచి తప్పించుకోవడానికి రెస్పాన్సిబిలిటీని లక్ మీదకి తోసేస్తామన్నమాట. ఈ రకమైన ఆలోచన మనల్ని చాలా ప్యాసివ్గా, వీక్గా చేసేస్తుంది. మన పవర్ మన చేతుల్లో లేనట్టు, అంత దానంతటా అదే జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఎలాగంటే, ఒక బస్ స్టాప్లో నిలబడి ఎప్పుడొస్తుందో తెలియని బస్ కోసం గంటల తరబడి ఎదురుచూస్తున్నట్టు ఉంటుంది. చాలా హెల్ప్లెస్గా అనిపిస్తోంది కదూ. కానీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, మనం ఈ సిచ్యువేషన్ని మార్చొచ్చు. ఒక కొత్త, చాలా పవర్ఫుల్ ఆలోచనను సెలెక్ట్ చేసుకుని మన లైఫ్ని మన చేతుల్లోకి తీసుకోవచ్చు. అదెలాగో చూద్దామా మరి? ఫేమస్ రైటర్ జిమ్ కాలిన్స్ చెప్పిన ఈ మాట చూడండి. గొప్పతనమనేది అనుకోకుండా రాదు, అది ఎంపిక చేసుకోవడం వల్లే వస్తుంది. వావ్, ఎంత పవర్ఫుల్ మాట కదో. అంటే గ్రేట్ పీపుల్ అనేవాళ్లు బై ఛాన్స్ గ్రేట్ అయిపోలేదు. వాళ్ళు గ్రేట్గా ఉండాలని ఒక స్ట్రాంగ్ డెసిజన్ తీసుకున్నారు, ఒక చాయిస్ చేసుకున్నారు. ఈ యొక్క ఐడియా మనల్ని కంప్లీట్గా మార్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ స్లైడ్ చాలా చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా చూడండి. ఓల్డ్ థింకింగ్కి, న్యూ థింకింగ్కి ఉన్న తేడా ఏంటో చూద్దాం. పాత ఆలోచన ఏంటి? గ్రేట్ పీపుల్ అంతా లక్కీ ఫెలోస్. కానీ కొత్త ఆలోచన ఏంటి? నేను గ్రేట్గా ఉండాలని ఒక క్లియర్ డెసిషన్ తీసుకోగలను. చూసారా తేడా? ఇంకొకటి, లక్ లేకపోతే కష్టపడి వేస్ట్ అని నిరాశపడటం పాత పద్ధతి. నేను ప్రతిరోజూ డిసిప్లిన్తో ప్రాక్టీస్ చేస్తాను అనుకోవడం కొత్త పద్ధతి. ఇక చివరగా, దేవుడి మీద భారం వేయకుండా మన విధిని మనమే కంట్రోల్ చేసుకోవాలి. చూసారా ఆ మార్పు ఎంత అద్భుతంగా ఉందో? ఒక్కసారి మీరు ఒక డెసిజన్ తీసుకున్నారంటే చాలు, ఆ ఒక్క క్షణంలోనే పవర్ మొత్తం మీ చేతుల్లోకొచ్చేస్తుంది. అప్పటి వరకు లైఫ్ అనే కార్లో ప్యాసింజర్లా ఉన్న మీరు ఇప్పుడు డ్రైవర్ అవుతారు. స్టీరింగ్ మీ చేతుల్లోకొస్తుంది. వావ్, ఎంత మంచి ఫీలింగ్ కదా ఇది. సరే, ఇప్పటిదాకా థియరీ విన్నాం కదా. ఇప్పుడు కొంచెం స్టోరీ టైం. ఈ కొత్త ఆలోచన రియల్ లైఫ్లో ఎలా పనిచేస్తుందో కొన్ని సరదా కథలు, ఎగ్జాంపుల్స్ చూస్తే మనకింకా బాగా అర్థమవుతుంది. రెడీనా? మళ్ళీ మన స్టూడెంట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్దాం. ఓల్డ్ థింకింగ్తో అయితే క్వశ్చన్స్ ఈజీగా వస్తే పాస్ అవుతాను అని ఎదురుచూస్తాడు. కానీ న్యూ థింకింగ్తో అతను ఒక చాయిస్ తీసుకుంటాడు. నేను రోజూ ప్రిపేర్ అయితే క్వశ్చన్ పేపర్ ఎలా ఉన్నా నేను పాస్ అవుతాను అని అనుకుంటాడు. చూసారా, ఇప్పుడు కంట్రోల్ మొత్తం తన చేతుల్లోకొచ్చింది కదా. ఇప్పుడు నేనొక చిన్న, చాలా మంచి కథ చెప్తాను, వినండి. అనగనగా ఒక ఊర్లో ఇద్దరు రైతులుండేవారు. వాళ్ళిద్దరూ కూడా వర్షం పడాలని దేవుడికి గట్టిగా ప్రార్థన చేస్తున్నారు. అందులో మొదటి రైతు ఏం చేశాడంటే, రోజూ ప్రార్థన చేస్తూ ఆకాశం వైపు అలా చూస్తూ ఇంట్లోనే కూర్చున్నాడు. వర్షం పడిన తర్వాత చూద్దాంలే అనుకున్నాడు. కాని ఆ రెండో రైతు అలా కాదు. అతను కూడా ప్రార్థన చేస్తున్నాడు. కాని దాంతోపాటు తన పొలాన్ని చక్కగా దున్ని విత్తనాలు వేయడానికి నేలని రెడీగా ఉంచాడు. వర్షం పడగానే పని మొదలుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడనమాట. సరే, ఇప్పుడు మీరే చెప్పండి, వర్షం పడింది, ఎవరి పొలంలో పంట పండుతుంది? ఖచ్చితంగా రెడీగా ఉన్న రెండో రైతుకే కదా. సో ఈ కథలోని నీతి ఏంటంటే, లక్ కూడా దాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉన్నవాళ్లకే హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మనందరికీ బాగా తెలిసిన ఒక రియల్ లైఫ్ స్టోరీ చూద్దాం. ఫ్లిప్కార్ట్ కథ. అది స్టార్ట్ అయిన కొత్తలో తెలుసా, అందరూ ఏమనుకున్నారంటే, అమ్మో ఇండియన్స్ ఆన్లైన్లో షాపింగ్ చేయరు,
ఈ బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే చాలా లక్ కావాలి అని అన్నారు. కానీ సచిన్ బన్సాల్, బిన్నీ బన్సాల్ లక్ కోసం వెయిట్ చేశారా? లేదు. వాళ్ళొక చాయిస్ తీసుకున్నారు. అందరూ నమ్మకపోయినా మేము నమ్ముతాం అని ఒక డెసిషన్ తీసుకున్నారు. ఇండియన్స్ నమ్మకాన్ని గెలుచుకుంటాం అని డిసైడ్ అయ్యారు. దానికోసం క్యాష్ ఆన్ డెలివరీ, ఈజీ రిటర్న్స్ లాంటివి పెట్టి చాలా డిసిప్లిన్తో పనిచేశారు. వాళ్ళు లక్ కోసం ఆగలేదు. వాళ్ల లక్ని వాళ్లే క్రియేట్ చేసుకున్నారు. వావ్! సరే, ఇప్పటివరకు మనం చాలా కథలు విన్నాం. ఇప్పుడు మనవంతు ఈ పవర్ని మన లైఫ్లోకి ఎలా తీసుకురావాలో చూద్దాం. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనల్ని మనం ఒక ప్రశ్న అడుక్కుందాం. దీనికి రైట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ అని ఏమీ లేదండి. మన మనసుకి ఏమనిపిస్తే అదే. ఆ ప్రశ్న ఏంటంటే, నా ఫ్యూచర్ లక్ మీద ఆధారపడి ఉందా లేక నా చాయిసెస్ మీద ఆధారపడి ఉందా అని మనస్ఫూర్తిగా ఆలోచించండి. ఓకే, ఇప్పుడు రెండో ప్రశ్న. మన లైఫ్లో ఏ ఒక్క ఏరియాలో, అది స్టడీస్ కావచ్చు, జాబ్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఏదైనా సరే, ఇకపై లక్ని బ్లేమ్ చేయడం ఆపేసి యాక్షన్ తీసుకోవాలి అని మీకనిపిస్తోంది? ఒక్కసారి ఆలోచించండి. ఈ ఆలోచనని నిజం చేయటానికి ఇప్పుడు ఒక చిన్న యాక్షన్ టిప్. ఇది చాలా చిన్న పనే, కానీ నమ్మండి, చాలా పవర్ఫుల్. ఒక పేపర్, పెన్ తీసుకుని ఇలా రాయండి. నా జీవితంలోని ఆ బ్లాంక్లో మీరు మారాలనుకుంటున్న ఏరియానే రాయండి. ఉదాహరణకు, నా చదువు విషయంలో గొప్పగా ఉండాలని నేను ఎంచుకుంటున్నాను. అంతే. చివరగా ఈ మాట ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. లక్ అనేది మనకొక స్టార్ట్ ఇవ్వచ్చు, కానీ మన చాయిస్, మన డిసిప్లిన్ మాత్రమే మనల్ని గ్రేట్నెస్ వైపు తీసుకెళ్తాయి. లక్ మనకొక డోర్ ఓపెన్ చేయొచ్చు, కానీ ఆ డోర్ లోపలికి వెళ్లి సక్సెస్ అవ్వాలంటే మన డెసిషన్, మన హార్డ్ వర్క్ మాత్రమే హెల్ప్ చేస్తాయి. ఈ రోజు నుంచి ప్రతిరోజూ ఉదయాన్నే ఈ మాటల్ని మనం చెప్పుకుందాం. నేను లక్ కోసం వెయిట్ చెయ్యను, నేను గ్రేట్నెస్ని ఎంచుకుంటాను. నా డెసిషన్స్, నా యాక్షన్సే నా ఫ్యూచర్ని క్రియేట్ చేస్తాయి. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ప్రతిరోజు మనం తీసుకునే చిన్న చిన్న చాయిసెస్ మనల్ని ఒకరోజు చాలా పెద్ద సక్సెస్ వైపు నడిపిస్తాయి.